సో రెయిన్ వాటర్ తీసుకొని ప్రకృతి వనంలో మేము 2011 నుంచి దాన్ని కర్రబొగ్గులు ఒక బ్లాక్ కర్రబొగ్గులు వేస్తే దాంట్లో చెడ్డ బ్యాక్టీరియా పట్టేస్తుంది. ఇట్లా ఎంటర్ అయ్యి కర్రబొగ్గుల్లో పోయి ఒక చిన్న తొట్టిలాగా కడతాము. దాంట్లో 5 కంపార్ట్మెంట్లు. ఫస్ట్ కర్రబొగ్గులు పైన ఎంటర్ అవుతాయి రెయిన్ వాటర్. అది కూడా డైరెక్ట్గా ఎంటర్ కావు, ఓ వాల్ పెట్టింటాం, స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసినాం, SS304 ఫుడ్ గ్రేడ్ పైపులు. దాన్ని తిప్పితే వెళ్ళిపోతా ఉంటాయి. పైన కాకులో పట్టులో గలీజ్ చేసింటే అనుకుందాం. ఫస్ట్ రెయిన్ వదిలే, సెకండ్ రెయిన్ వదిలే, థర్డ్ రెయిన్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఈ మినరలైజేషన్ ట్యాంక్లోకి పోతాయి. పైన ఎంటర్ అయ్యి కర్ర బొగ్గుల్లో పడి వాటిలో బొగ్గుల్లో పొయ్యి కిందకి పోయి కింద హోల్ ఉంటుంది. దాంట్లో నుంచి సున్నపురాళ్ళకి ఎంటర్ అవుతాయి. లైమ్ స్టోన్ మన పెద్దోళ్ళు వాడుతూ ఉంటారు కదా, పిడిగురాళ్ళ లైమ్ స్టోన్, అది కాల్షియం మెగ్నీషియం. అవే పెద్దోళ్ళందరూ తాంబూలం వేసుకొని కాల్షియం గట్టిగా ఉండింది, కాల్షియం మాత్రలు అవసరం లేదు. సో ఆ కాల్షియం ఉండే లైమ్ స్టోన్లోకి ఎంటర్ అయ్యి పైనుంచి వచ్చి మళ్ళీ ట్రావెల్ అయ్యి ఎక్కువ దూరము ఆడబోయేసి ఇసుకలో పోతాయి. దాంట్లో నుంచి కింద పోయేసి ఇటుకల్లో పోతాయి. ఇటుకలు మట్టి అంటే మట్టే కదా మినరల్స్ అనుకుంటాం కదా. సో మనం పళ్ళుల్లో చేస్తారు ఇటుకలు, మామూలు కంట్రీ బ్రిక్స్, ఆ ముక్కలు వేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్లు పాస్ అయినప్పుడు కొన్ని మినరల్స్ రిలీజ్ అవుతాయి. ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది ఏమన్నా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు. సో వీటిలన్నింటిలో పోయి కింద ఒక సంపు కట్టుకొని మీకు కావాల్సింది 350 days into 20 liters per day అంటే 7,000 liters నీళ్ళు చాలు మీకు సంవత్సరం అంతా. ఒక చిన్న ఇల్లు, ఇందిరం ఇల్లు, ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం, 20 అడుగులకి 20 అడుగులు ఒక రూమ్ అనుకుందాం, 20 feet by 20 feet, 400 square feet ఇంటూ హైదరాబాద్లో మీకు 100 లీటర్లు వస్తాయి ఒక చదరపడికి. 400 into 100 ఎంత అయ్యా? 40,000 లీటర్స్. 40,000 లీటర్స్ బై 20 వేస్తే 2,000 లీటర్స్కి వస్తా ఉంది ఒక రూమ్ మీద. ఇంకా నువ్వు అన్నిటికీ వేసుకుంటే ఇంకా అసలు ఆల్మోస్ట్ నువ్వు అవసరం లేదు. పోనీ నీళ్లు తొట్టి కట్టేది కాస్ట్లీ అనుకుంటే ఒక 7,000 లీటర్లు తొట్టి కట్టుకొని నువ్వు ఫస్ట్ రెయిన్ సెకండ్ రెయిన్ వదిలేసి వదలొద్దు, అది వాడేదానికి వదులు, అంటే స్నానానికి పాత్రలకి దానికి వదులుకో. మళ్ళా ఆపేసి ఫస్ట్ రెయిన్ వదిలే బయట, రెండో రైను వాడేదాన్ని తొట్టుకు వదులు, మూడో రైను నీళ్ళ తొట్టుకు వదిలి దాన్ని తీసుకొని ఒక 7,000 లీటర్లు పెట్టుకునేవారు 2 వారాలకి వచ్చేస్తాయి.